ప్రస్తుతం మనం ఈ వీడియోలో సోమనాథ జ్యోతిర్లింగ స్థల పురాణం గురించి, మహమ్మదీయులు దాన్ని ఏ విధంగా దాడి చేశారో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకను ఆలయ పునర్నిర్మాణం మరియు భక్తుల సందర్శనం గురించి కూడా తెలుసుకుందాము. సోమనాథ జ్యోతిర్లింగము భారతదేశంలో అత్యంత శక్తివంతమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. స్థల పురాణం ప్రకారం సోమనాథ ఆలయం చంద్రుడు నిర్మించారని భావిస్తారు. చంద్రుడు దక్షిణ శాపం నుంచి విముక్తి చెందడానికి శివుణ్ణి ప్రార్థిస్తారు. సోముడు అనగా చంద్రుడు. ఆయన నిర్మించిన ఆలయం కావున ఇది సోమనాథ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంపై గజనీ మహమ్మద్ మొదటిసారి 1026వ సంవత్సరంలో దండయాత్ర చేసి సోమనాథ ఆలయమును ధ్వంసం చేసి సంపదను దోచుకున్నాడు. ఈ దండయాత్రలో వేలాది మంది ఆలయ రక్షకులు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ దండయాత్ర జరిగి నేటికి 1000 సంవత్సరాలు పూర్తయినవి. చివరిగా సోమనాథుని ఆలయం పునర్నిర్మాణం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జునాగఢ్ అనే నగరం భారతదేశంలో విలీనమైన సందర్భంలో అక్కడికి విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఆలయ అభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక పటేల్ గారు గాంధీ గారికి వివరించగా ఆయన సంతోషించారు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు అందించకుండా ప్రజల నుంచి సమకూర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ నిధులతోటి పటేల్ గారు ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. అయితే పటేల్ ఆ మధ్యలోనే మరణించగా ఆయన మరణానంతరం కేఎం మున్షి ఆలయ నిర్మాణ బాధ్యతను చేపట్టి 1951 మే 11 నాటికి పూర్తి చేశారు. ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి మరియు కేంద్ర మంత్రులు వెళ్ళకూడదు అని నెహ్రూ గారు కోరుకున్నారు. కానీ అప్పటి రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళగా భక్తులకి కూడా దర్శనం కల్పించారు. అప్పటి నుంచి సోమనాథ జ్యోతిర్లింగంలో ప్రజలు దర్శనం చేసుకుంటున్నారు.